అంటే ఇప్పుడు కేదార్ మేఘన అంటే తనకిష్టం లేదని లెటర్ రాసి గ్రీటింగ్ కార్డులో పెట్టిస్తాడు. ఆ లెటర్ ప్లేస్ లో మనం రాసిన లవ్ లెటర్ పెడితే మేఘన అది చదివి పిచ్చిదానిలో సంబరపడుతుంది. వాళ్ళు ఇష్టం లేదని రాసినా కూడా ఆ అమ్మి ఎందుకంత సంతోషపడిపోతుందో అర్థం గాక వీళ్ళు తలబట్టుకుంటారు. అందరూ కన్ఫ్యూజన్ లో ఉండగానే మనం ఈ విషయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలి. సూపర్ ప్లాన్ నిషి. అయితే వెంటనే మనం లవ్ లెటర్ రాసేద్దాం. లవ్ యూ మేఘన. ముందు నేను వెళ్తాను, ఆ తర్వాత నువ్వురా. దేవుడా, ఐజీ కూతురుని ఏడిపిస్తున్నా. నా జాబ్ పోకుండా నువ్వే కాపాడాలి స్వామి. ఏంటి కదా చూసుకొని నడవచ్చు కదా. సారీ కాచి, కంగారులో చూసుకోలేదు. ప్లాన్ సక్సెస్. ఇప్పుడు ఆ మేఘన ఇచ్చే షాక్ కి జగదాత్రి మైండ్ బ్లాక్ అయిపోతుంది. రండి చూద్దాం. నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు మేఘన. నిన్ను చూసి ప్రేమలో పడే వరకు, నిన్ను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిపోయా. ఐజీ గారి మీదున్న భయంతో నీ మీదున్న ప్రేమని నీకు చెప్పకుండా ఆపేశాను. ఐ లవ్ యూ మేఘన, ఐ లవ్ యూ. నానమ్మా. అమ్మినిషి, ఏమైనా ప్లాన్ వేసినావా? ఒకటే దెబ్బకి మన త్రిమూర్తులు పిట్టల్లాగా రాలిపోతారు. నానమ్మా, కేదార్ ఆన్సర్ ఎస్ అయితే లెటర్ ఇచ్చేటప్పుడు నీకు సారీ ఎందుకు చెప్పాడు? పెద్దదాని కదే, మీ ప్రేమను అర్థం చేసుకుంటానో లేదో అని అలా చెప్పాడు. అంతేనా? అంతే. అయితే ఓకే రా. పద. నా పని అవుట్. నిన్ను ఇక నుంచి నేను జగదాత్రి జీవితంతో ఆడబోయే ఆట మీ అందరికీ చాలా ఎంటర్టైనింగ్ గాను, దానికి నరకంగానూ ఉంటుంది. వెయిట్ అండ్ వాచ్. మా శ్రీమతి గారేంటి ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు? ఏంటి శ్రీమతి గారు, చుక్కల్ని లెక్క పెడుతున్నారా? ఏంటి మేడం గారికి ఇంకా నా మీద కోపం పోయినట్టు లేదు? శ్రీమతి గారు
అంటే నీ పల్లగాలి మళ్ళీ నానమ్మా అయ్యో ఏమిటి నానమ్మా అబ్బా, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఆగవే, ఆపవే నువ్వు. ఆగవే, నా కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా, నీ పెళ్లి చూసి పైకి పోదాం అనుకున్నానే, ఇప్పుడే పంపించేలాగున్నావు కదే నువ్వు. అమ్మా, బామ్మ నా కొడుకు కూతురుతో నువ్వు ఆడుకునే వరకు నేను ప్లాన్ చేస్తుంటే నువ్వేంటే పెళ్లితో పోతానంటున్నావు? ఆ, ఆ సంబరాలు ఉండనిలే గాని ముందు ఈ సంబరం ఎందుకో చెప్పు తల్లి. కేదార్ నన్ను లవ్ చేస్తున్నాడు నానమ్మా. యాహూ! పొద్దున కేదార్ రాసిన లెటర్ చదువుతుంటే నమ్మలేకపోయాను తెలుసా. ఈ రోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నానమ్మా. దా నువ్వు కూడా వచ్చేయ్, డాన్స్ చేద్దాం. అమ్మా, దా. వద్దు తల్లి వద్దు, నా మోకాళ్ళు గట్టిగా లేవు తల్లి, నీకు దండ పెడతాను తల్లి, నన్ను వదిలే. అంత సంతోషంగా ఉంటే నువ్వే చేసుకో. నానమ్మా అబ్బా, ఐ లవ్ యూ మేఘనా, ఐ లవ్ యూ. ఇదెంత బాబు? 50 మేడం. అత్తయ్య యాపిల్స్ కూడా తీసుకుందాం అత్తయ్య. ఆ యాపిల్స్ ఇవ్వు బాబు. అలాగే మేడం. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ? ఎక్కడ చూశాను? ఎందుకైనా మంచిది, ఒకసారి మీనాను ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. చెప్పు త్రిపాఠి. చేడి చెల్లెల్ని నేను చూశాను. ఏంటి త్రిపాఠి, నువ్వు చెప్పేది నిజమా? కన్ఫర్మ్గా అమ్మాయినా? కన్ఫర్మ్ బాయ్. ఒకసారి ఫోటో తీసి పంపుతున్నాను, మీరే చూడండి. ఈ అమ్మాయే. ఎస్. జేడి, నీకు చెక్ పెట్టే టైం వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి బాయ్? ఏం చేయకు, జస్ట్ ఆ జేడి ఇల్లెక్కడో కనుక్కో చాలు. మిగతా కథంతా నేను నడిపిస్తా. సరే బాయ్,
కానీ ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తే ఓ పని అయిపోతుంది కదా బాయ్. నాకు కావాల్సింది జేడి చెల్లెలు మాత్రమే కాదు త్రిపాఠి, ఫ్యామిలీ అంతా కావాలి. జేడి కళ్ళ ముందే తన ఫ్యామిలీలో ఒక్కొక్కరిని చంపుతూ ఉంటే అప్పుడు నేను పడ్డ బాధ జేడి కూడా పడుతుంది. సరే బాయ్, నేను ఫాలో అయ్యి అడ్రస్ కనుక్కుంటాను. హలో కిరణ్, అక్కడ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మ్యామ్, మేము వచ్చినప్పటి నుంచి ఎవరు లోపలికి రాలేదు మ్యామ్, బయటికి వెళ్ళలేదు. ఓకే, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ అభి మిస్ అవ్వకూడదు. ఓకే మ్యామ్. నేను కేదార్ స్టార్ట్ అవుతున్నాం. ఒక 20 minutes లో మేము అక్కడ ఉంటాం. అప్పటిదాకా జాగ్రత్త. ఓకే మ్యామ్. జై హింద్. పద. అసలు అభి ఇవాళ ఇక్కడికి వస్తాడని జేడి మ్యామ్కి ఎలా తెలుసు? అంత కరెక్ట్ గా అడ్రస్ ఎలా కనిపెట్టారు? జేడీ మ్యామ్ కస్టడీలో నుంచి తప్పించుకున్న వాడిని అంత ఈజీగా వదిలేస్తారా? అందరూ అభి గురించి వదిలేసిన మేడం వదలకుండా ఎంక్వైరీ చేసినట్టున్నారు. అవును, మేడం వస్తే ఫుల్ స్టోరీ మనకు అర్థమవుతుంది. ఎవరైనా ఫాలో అవుతున్నట్టు అనిపించినా, అనుమానం వచ్చినా వెంటనే అక్క ఫోన్ చేయమని చెప్పింది కదా. ఇతన్ని చూస్తుంటే మీనన్ మనిషిలా ఉన్నాడు. అక్కకి ఫోన్ చేసి చెప్పడం మంచిది. అత్త, ఇప్పుడే ఒక ఫోన్ చేసి వస్తాను. కేదార్, ఒక నిమిషం, సిరి కాల్ చేస్తుంది. చెప్పు సిరి. అక్క, నేను అత్తయ్య ఆ ఇంటికి రావడానికి బయలుదేరుతుంటే మధ్యలో అత్తయ్య ఫ్రూట్స్ కొనుక్కుందామంటే ఒక ప్లేస్లో కార్ ఆపాము. ఇక్కడ ఒక అతను నన్నే చూస్తూ ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? రోడ్ నెంబర్ 7 శివాలయం దగ్గర ఉన్నామక్క. నువ్వేం టెన్షన్ పడకు. ఒకసారి నువ్వు సెల్ఫీ దిగుతున్నట్టు అతను వచ్చేలా ఫోటో తీసి పంపు. సరే అక్క. త్రిపాఠి. త్రిపాఠియా? అంటే మీనన్ మనిషి అక్క? అవును సిరి, కానీ నువ్వేం భయపడకు. అతని నుంచి తప్పించుకొని అత్తయ్యని తీసుకుని నువ్వు కారెక్కు. అతను కానీ నిన్ను కారులో ఫాలో అయితే నువ్వెట్టి పరిస్థితుల్లో ఇంటికి రాకు. ఇంటికి రాకుండా ఏం చేయాలక్క? అత్తయ్య ఉన్నారు. ఇంటికి వద్దంటే డౌట్ వచ్చి 100 క్వశ్చన్స్ వేస్తారు. సిరి, ఒక పని చెయ్యి. నువ్వు కారు ఎక్కగానే సరే బావా. వాడికి మేము ఎక్కడుంటామో అడ్రస్ కావాలి. నేనేమీ చేయడు. మేము వచ్చే వరకు నువ్వు మేనేజ్ చేయి. సరే బాబా, నేను చూసుకుంటాను. సిరికైతే ధైర్యం చెప్పాను కానీ నాకెందుకో భయంగా ఉంది దాత్రి. సిరి మేనేజ్ చేయగలదంటావా? తను ఈ జగదాత్రి చెల్లెలు కేదార్. తెలివిలోనూ తెగింపులోనూ నాకే మాత్రం తీసిపోదు. ఏం పర్లేదు. ఆ త్రిపాఠి తలకిందులుగా తపస్సు చేసిన సిరి నీడని కూడా టచ్ చేయలేడు. పద, మనం వెళ్ళి ఆ అభి లెక్కని సెటిల్ చేద్దాం. అత్తయ్య, వెళ్దాం పద. ఆగబే, ఫ్రూట్స్ తీసుకొని పో. అబ్బా, మళ్ళీ కొందాం. రాత్తా రాత్తా ఆగవే, ఫ్రూట్స్ కొనివే. ఆగమంటుంటే మళ్ళీ వద్దాం పద. ఈ అమ్మాయి ఏది? వీళ్ళు
వెళ్ళిపోతుంది. ఏంటి ఫ్రూట్స్ కొనుక్కోడానికని షాప్కి వెళ్తే కొనివ్వకుండా తీసుకొచ్చేసావు? అబ్బా అత్త, అయ్యో కడుపు నొప్పిగా ఉందత్త, నా వల్ల కావట్లేదు. ఉన్నట్టుండి ఏమైంది? ఏమో అత్త, నా వల్ల కావట్లేదు. అన్నా కొంచెం హాస్పిటల్కి తీసుకువెళ్ళన్నా. డ్రైవర్, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే మేడం. అమ్మా కొంచెం ఓర్చుకోవే, హాస్పిటల్కి వెళ్తున్నాగా తగ్గిపోతుంది. అమ్మా అమ్మా జై హింద్ మ్యామ్. ఈ టైంకి అభి వచ్చి ఉండాలి. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు మ్యామ్? అసలు అభి ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఎందుకంటే ఈ ఇంట్లో అభి జాను మల్లిక ఉంది కాబట్టి. కానీ మ్యామ్, అభి గురించి చేసిన ఎంక్వైరీలో మల్లిక గురించి ఎక్కడా లేదు కదా. ఎందుకంటే ఏదో ఒక రోజు తను పోలీసుల ముందు కూర్చోవాల్సి వస్తుందని తెలిసే మల్లిక విషయం ప్రపంచానికి తెలియకుండా ప్రతి గురువారం వచ్చి మల్లికని కలిసి వెళ్ళేవాడు. మీరు ఈ విషయం ఎలా కనిపెట్టారు మ్యామ్? అదే కదా జేడీ మ్యాజిక్. ఎవ్వరూ ఊహించని యాంగిల్ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. కష్టం తెలిసినా పట్టు వదలకుండా క్లూ దొరికే వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంది. అభి మన కస్టడీ నుంచి తప్పించుకున్న తర్వాత జేడీ సిటీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి తనే పర్సనల్గా కూర్చుని అభి ఇంటి దగ్గర బయలుదేరి నుంచి తిరిగి ఇంటికొచ్చే వరకు అన్ని మూమెంట్స్ని ట్రాక్ చేసింది. అంటే ఎవ్రీ థర్స్డే ఇంటికి వెళ్తున్నాడన్నమాట. అలా అభి 1 month మూమెంట్స్ ని చెక్ చేశాకే తెలిసింది. ప్రతి థర్స్డే ఒక ఎన్జిఓకి వెళ్తాడు. అక్కడ తన కార్ పార్క్ చేసిన 20 minutes లో ఇంకో కార్లో బయటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం అదే కార్లో ఎన్జిఓ దగ్గరకు వచ్చి తన కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఎన్జిఓలో ఇన్వెస్టిగేషన్ చేసి కార్ని ట్రాక్ చేస్తే మనకి మల్లిక దొరికింది. అసలు ట్రాఫిక్ కెమెరాస్ ని యూజ్ చేసుకొని ఇంత పెద్ద లీడ్ ని సంపాదించారా? అంతా అయిపోయిందనుకున్న కేసులో సాధు సార్ కూడా ఇంకేం చేయలేమన్న కేసులో కూడా ఇంత స్ట్రాంగ్ లీడ్ని కనిపెట్టారంటే మీరు చాలా గ్రేట్ మేడం. అభిని మనం ఇవాళ పట్టుకోగలిగితే కదా ఇంత కష్టానికి యూజ్ ఉంటుంది. ఇక్కడికి లాస్ట్ 2 weeksగా అభి రాలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా వస్తాడని అనుకుంటున్నాను. రమ్య, ఆ కారు ఎక్కడిది? ఇందాకటి నుంచి అక్కడే ఉంది మ్యామ్. ఏమైంది జడి? ఆ ఇంటి చుట్టూ మీనన్ మనుషులు ఉన్నారు కేదార్. అంటే అభి లోపలున్నాడా? అవును. కిరణ్, రమ్య, మీరు వెనక నుంచి రండి. నేను కేడీ ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తా. ఓకే మ్యామ్. పోలీసులు రే, పోలీసులు రా. నేను వెళ్ళి దేవాకు చెప్తాను, నువ్వు వీళ్ళ సంగతి చూడు. అలాగే.
లేవరా పద. మీరు సంగతి చూడండి రా. ఏయ్